హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకునే ఈ వీడియో స్టూడెంట్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, స్పెషల్గా ఒక ట్యూటర్ ఆన్లైన్లో పెట్టుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని మీరు మీ ఎడ్యుకేషన్కి ఎక్కువ నాలెడ్జ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లో స్టూడెంట్స్ అయితే మంచిగా చదువుకోవడానికి ఆర్టికల్స్ ఉంటాయి. మీకు తెలియని ప్రతి విషయాన్ని కూడా మీరైతే ఈ వెబ్సైట్లో క్వశ్చన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇది మాత్రమే కాదు, మీరు చదువుతున్న స్టడీతో కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో ఎలా చేయాలి ఫ్రీగా అనేది మీకు చెప్తాను. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తుండండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ స్టడీ పూల్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీరు మొబైల్ ఫోన్లో అయినా సెర్చ్ చేయొచ్చు, లేదంటే పీసీలో కూడా సెర్చ్ చేయొచ్చు. నేను పీసీలో అయితే మీకు చూపించాలని చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పీసీ లేకపోతే మాత్రం మీరు ఈజీగా మొబైల్ ఫోన్లోనే ఇలా సెర్చ్ చేసి మీరైతే నేర్చుకోవచ్చు. ఇక్కడ స్టడీ పూల్ హోంవర్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన రిసోర్స్ అయితే ఏదైతే అవసరమో దాన్ని ఇక్కడ టైప్ చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్స్ అని, బిజినెస్ అని, హ్యుమానిటీస్ అని, మ్యాథమెటిక్స్ అని ఒకటని కాదు, అన్ని రకాల సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవచ్చు. దానికోసం ఇక్కడ మీరు పెయిడ్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. ఇలా పెయిడ్ మెంబర్షిప్ కాకుండా ఫ్రీగా చేయాలంటే మీరు ఆల్రెడీ స్టూడెంట్ అయి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ని మీరు ఇక్కడ సెల్ డాక్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెల్ చేసినట్టయితే మీకు సెల్ చేసినందుకు కొంత డబ్బులు అయితే వస్తాయి. అంటే మీకు అలా మనీ కూడా వస్తాయి. ఒకవేళ మీరు ఫ్రీగా దీన్ని యూజ్ చేయాలంటే మీరు మీ దగ్గర నోట్స్ని అయితే దీంట్లో సెల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వీడియో చేశాను, కావాలంటే మీరు మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇంకా దీంట్లో ఏంటంటే మనం నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన టాపిక్కి సెర్చ్ చేయాలి. అలాగే మీరు ఇప్పుడు దీన్ని యూజ్ చేయాలంటే సైన్ అప్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దానికోసం సైన్ అప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇక్కడ ఈ మూడిచ్చి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. లేదు అనుకుంటే మీరు గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే ఫేస్బుక్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇలా బ్యాక్ సైడ్ మీరు లాగిన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. మన మెయిల్కి అయితే ఒక వెరిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మిమ్మల్ని సేవ్ చేసుకోమంటుంది. ఇది మీ ఇష్టం, మీ క్రోమ్ బ్రౌజర్లో సేవ్ కావాలనుకుంటే చేసుకోండి, లేదంటే నెవర్ అనేది క్లిక్ చేయండి. ఇంక ఇక్కడ చూసుకుంటే వెరిఫై యువర్ ఈమెయిల్ అని చెప్పి మన మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే వెళ్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మనకి లాగిన్ టు ఈమెయిల్ అని వచ్చింది. కావాలంటే ఇక్కడి నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫోన్కి కానీ మీరు లాగిన్ అయిన డివైస్లో మెయిల్ చెక్ చేయండి. వన్స్ మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని సబ్జెక్ట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం బ్రౌజ్ నోట్బుక్ అని చేయొచ్చు. ఇక్కడ స్టడీ బ్యాంక్ అని ఉంది, ఇక్కడ నుంచి కూడా క్లిక్ చేసి మనం చూడొచ్చు. మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. నేను అట్లా ఎంపీపీఎస్ అని పెట్టాను, స్కూల్ అని. మీరు ఇంకా కావాలంటే వేరే రకం కూడా సెర్చ్ చేయొచ్చు. ఇలా 10th క్లాస్ తెలంగాణ కొడితే ఇక్కడ మనకి కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఇలా మీకు యూజ్ అవుతుంది. మీకు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ అని ఉంది. మీకు కావాల్సిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ క్వశ్చన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను, బయాలజీ మీద క్లిక్ చేసి ఇక్కడ మనల్ని క్వశ్చన్ చేయమంటుంది. చిన్నదైనా పెద్దదైనా ట్యూటర్ అయితే మీకు హెల్ప్ చేస్తారు అని అంటున్నారు. కాబట్టి మనం ఇక్కడ దీంట్లో కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనల్ని క్వశ్చన్ డీటెయిల్స్ కూడా మనం ఇచ్చినట్లయితే మనకి ట్యూటర్ అనేది హెల్ప్ చేస్తారు. మనకి కొంత టైం ఉంటుంది. ఇలా మనం చేయడం కోసం మనకి పెయిడ్ మెంబర్షిప్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్టడీ ఫోన్లో అయితే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు బాగా చదువుకోవచ్చు. సో ఇది ఇంకా మీరు బిజినెస్ చేసినాక ఏం చేసినా కూడా మీ నాలెడ్జ్ అయితే పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.